కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మూగనోము అనే కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మూగనోము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. అరవింద గోడకు కొట్టిన చిత్రపటంలా ఉలుకు పలుకు లేకుండా స్తబ్దంగా ఉండిపోయి అప్పటికి 5-6 రోజులు అయింది. కొడుకింటికి వచ్చి 2 వారాలు అవుతోంది. అదే అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో కూతురు శైలజ కుటుంబం కూడా కాపురం ఉంటుంది. ఒక్కదానివి బిక్కుబిక్కుమనుకుంటూ ఆ పల్లెటూరులోని అల్లంకంత ఇంట్లో ఏముంటావు, అందరం ఇక్కడే ఉన్నాంగా, రారాదు అని కొడుకు కూతురు వాళ్ళన్నాక మేమనకపోతే బాగుండదని కోడలు అల్లుడు, రాబామ్మ రా అమ్మమ్మ అని మనవళ్ళు మనవరాళ్ళు అన్నాక బయలుదేరింది. 4 రోజుల ముందు నుంచి వాడికి అది ఇష్టమని దీనికి ఇది ఇష్టమని స్వీట్స్ హాట్స్ పచ్చళ్ళు పొడులు భుజాలు పడిపోయేదాకా నడుము విరిగిపోయేదాకా చేసింది. చేసినవి తొణకకుండా కారకుండా నేలపాలు కాకుండా సర్దుకోవటం, అవి తయారు చేసిన దానికన్నా ఎక్కువ పని కావటంతో పూర్తిగా అలసిపోయింది. అయినా రైలు దిగి కొడుకింట్లో అడుగు పెట్టాక శ్రమ అలసట వంటివన్నీ మర్చిపోయింది. అంతమందిని అక్కడ చూస్తుంటే కడుపు నిండిపోయింది ఆనందంతో అరవిందకు. ఆయన పోయాక ఏంటో సాటి మనిషి తోడు కరువైపోయినట్టు అనిపిస్తోంది. పలకరించే నాథుడే లేడన్నట్టు అంత ఇంటిలో ఒంటిపిల్లి రాకాశిలా తను తిరుగుతూ ఉంటుంది. ఇంటి నిండా మనుషులుంటే ఎంత కన్నుల పండుగగా ఉంటుంది. అలా కూర్చుని కళ్ళతో చూస్తూ చెవులతో వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎంత సందడి, ఎంత సరదా అనుకుంది పదే పదే అరవింద మనసులో. ఏదో తెలియని ఉత్సాహం, ఉల్లాసం, ఆనందంతో నలుగురు మనుషుల మధ్య ఉంటే ఒంట్లో మనసులో రోగాలు రమ్మన్నా వచ్చి చేరవు. పైగా ఉన్న రోగాలు కూడా పారిపోతాయి. డాక్టర్ ఇచ్చే మందులకు కూడా లేని శక్తి సాటి మనిషి తోడులో ఉంది అని అనిపించింది అరవిందకు. కొడుక్కి 2 పిల్లలు, కూతురికి 2 పిల్లలు. నలుగురు చక్కగా కలిసిమెలిసి ఆడుకుంటారు. సెలవు రోజు వచ్చిందంటే ఇల్లు పీకి పందిరేస్తూ ఉంటారు. తన సంతానాన్ని, వాళ్ళ జీవిత భాగస్వాములను, వాళ్ళ సంతానాన్ని చూస్తుంటే కుటుంబ జీవితం మాటే వేరు, అది మరి దేనికి సాటిరాదు అని అనిపిస్తోంది అరవిందకు. 4 రోజులు అంతా బాగానే ఉంది. కొద్ది రోజులు అందరూ తనను ఎంతో ప్రేమగా ఆదరంగా గౌరవంగా చూసుకున్నారు. అమ్మా అమ్మా అని నోటి నిండా పిలుస్తూ కొడుకు శరత్, కూతురు శైలజ, అత్తయ్య అంటూ కోడలు, అత్తయ్య గారు అంటూ అల్లుడు, బామ్మ కథ చెప్పవా, అమ్మమ్మ కబుర్లు చెప్పవా అంటూ మనవళ్ళు మనవరాళ్ళు మాటల్లో చెప్పలేనంత ప్రేమతో ముంచి తేల్చారు. ఇది కదా స్వర్గం అంటే అని అనిపించింది అప్పుడు అరవిందకు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ చనువుగా తనను విసుక్కోవటం, కసురుకోవటం, అరవటం మొదలుపెట్టారు. 4 రోజులకే నా ఉనికి మొహం మొత్తిందా వీళ్లకు అనుకుంది అరవింద ఆ మార్పుకు ఆశ్చర్యపోతూ. అరవిందకు మొదటి నుంచి అందరినీ తనవాళ్ళు అనుకోవటం, అందరి గురించి ఆలోచించడం, ఆరాటపడటం, వాళ్ళ క్షేమం గురించిన ఆందోళనతో కూడిన ఆలోచనలతో ప్రతిదానికి భయపడటం అలవాటు. నాకేం పట్టింది అన్నట్టు అంటీ ముట్టనట్టు ఉండే మనిషి కాదు. అదే తన కుటుంబ సభ్యులకు చిరాకును కోపాన్ని తెప్పిస్తుందని ఊహించను కూడా ఊహించలేదు ఆమె. తను అందరికీ మంచి చేసే వ్యక్తే కానీ చెడు కాదు. అయినా తన వల్ల ఏం జరుగుతోందో, తనేదో పరాయి మనిషి అన్నట్టు అందరూ తనని తీసి పక్కకు ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు.
ఇంతకుముందు భర్తతో కలిసి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అలాంటి వాతావరణం ఇంట ప్రత్యక్షమైనా అందుకు ఇంటి పెద్ద చిన్నబుచ్చుకొని అలిగినా సర్ది చెప్పింది. మన పిల్లలేగా, ఏదో చనువుగా అంటారు, మన పెద్దరికాన్ని మరిచి అలా అలిగి కూర్చుంటే ఎలా? సంసారం అన్నాక సర్దుకుపోవాలి అని సర్ది చెప్పేది భర్తకు. కానీ ఇప్పుడు తనకే ఆ భరించలేని స్థితి ఎదురవుతోంది. సాయంత్రం 6 గంటలైంది. రోజు 4 గంటలకే ఇంటికొచ్చే మనవరాలు ఆ రోజు ఇంకా రాకపోయేసరికి మాటిమాటికి గేటు వంకే చూడటం మొదలుపెట్టింది అరవింద. వయసులో ఉన్న ఆడపిల్ల, అసలే రోజులు బాగాలేదు. ఏం జరిగిందో ఏంటో. కొడుకు కోడలు చూస్తేనేమో నిమ్మకు నీరెత్తినట్టు టీవీలో సీరియల్ చూస్తూ అది ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుని వాడు కూర్చొని ఉన్నారు. అనుకుంటూ మనసాగక, ఏరా శరత్, సంజయ్ ఇంకా రాలేదు, 7 కూడా కావస్తోంది అని కొడుకు వంక చూస్తూ అంటే, అబ్బా వస్తుంది లేవే, అన్నీ నీకు టైంకి జరగాలంటే ఎలా? గడియారం ముళ్ళు కొంచెం అటూ ఇటూ కాకూడదా అంటూ పెద్ద గొంతుతో గయ్యమని ఎగబడ్డాడు. దాంతో మధ్య హాల్లోకి వచ్చి, మంజుల, సంజయ్ ఇంకా రాలేదు అని అడిగితే, మీకెందుకత్తయ్యా అవన్నీ, మేం చూసుకుంటాం కదా, మాకు లేని ఆరాటం మీకెందుకు అంటూ మేము మీరు అని వేరు పెట్టి మాట్లాడటం మొదలుపెట్టింది. దాంతో తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది అరవింద. ఏదీ కనపడకుండా వినపడకుండా ఉంటేనన్నా నాకేం పట్టిందిలే, వాళ్ళ పిల్లల సంగతి వాళ్లే చూసుకుంటారు అని అనుకోగలదేమోనని ప్రయత్నించింది. మంజుల, రోజు అన్నం చాలా మిగిలిపోతోంది, కొంచెం బియ్యం తక్కువ పోయిరాదు, వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది? ఈరోజు ఏం కూర చేస్తున్నావు, తరిగివనా అని ఒకరోజు అడిగితే, అత్తయ్య గమ్మునుండలేరా మీరు, అన్నం కూరల సంగతి మీకెందుకు, నేను చూసుకుంటాగా, నాకెన్నేళ్ళు వచ్చినా నేను ఇంకా చిన్నపిల్లలా మీ మాట వింటూ మీరు చెప్పినట్టు చేయాలా? అన్నం మిగిలితే ఏమైంది, బయట పడేస్తాను, ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు మిగలకుండా ఎందుకుంటుంది అంది ముఖం చిట్లించి విసుక్కుంటూ. ఇంట్లో ఇంతమంది అన్న కోడలి మాటల్లోని ధ్వనిని ఇట్టే కనిపెట్టి, వాళ్ళంతా ఒక కుటుంబం, నేను మాత్రం పరాయిదాన్ని, ఎవరి కుటుంబం వాళ్లకు ఎంతమంది ఉన్నా ఎక్కువ కాదు, అత్తమామలు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా ఎంతోమంది పెట్టు అన్నట్టు ఎక్కువే అనిపిస్తుంది వాళ్లకు అని బాధపడింది అరవింద. కూతురింట్లో ఉన్నప్పుడు ఒకరోజు, అమ్మాయి శైలజ, నీ కొడుకు అఖిల్కు గడ్డాలు మీసాలు వస్తున్నాయి, తెలిసి తెలియని వయసు, మగపిల్లాడే కదా, వాడెక్కడ తిరిగితే ఏంటి అని పట్టించుకోకుండా వదిలేయకండి. సభ్యత సంస్కారం అనేవి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు ఉండాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మందు, సిగరెట్టు, హుక్క, డ్రగ్స్ అంటూ టీవీలో ఏవేవో చూపిస్తున్నారు. కాస్త వాడి మీద ఒక కన్నేసి ఉంచండి అంది ఒకరోజు షోకులు ఎక్కువవుతున్న మనవణ్ణి ఉద్దేశించి కూతురుతో. దాంతో తోకతొక్కిన తాచుల చెయ్యన లేచింది శైలజ. అమ్మా, ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనంది నీ నోరు ఊరుకోదా? ఇంత తిని కృష్ణారామ అంటూ కూర్చోక ఎందుకు ప్రతి ఒక్కళ్ళ విషయంలో దూరతావు? వాడు నిన్ననే అంటున్నాడు, అమ్మమ్మ అస్తమానం ఆ జుట్టేంట్రా, ఆ ప్యాంట్ ఏంట్రా అని అంటూ నన్ను సతాయిస్తోంది, ఇంకోసారంటే ఊరుకునేది లేదు అని. పిల్లల్ని స్వేచ్ఛగా బతకనివ్వవా? నిన్న సంజయ్ను ఉద్దేశించి ఉదయంతో ఏదో అన్నావట, ఉదయం నాతో చెప్పుకొని బాధపడింది. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలమ్మా, ప్రతి దాంట్లో వేలు పెట్టకూడదు, మా పనులు మాకుంటాయి, అవే చూసుకోమా, నీ సనుగులకే సమాధానం ఇస్తూ కూర్చోమా, ఎంత వయసు వచ్చినా నీలో ఈ ఆరాటం తగ్గదా అంటూ ఇంత పొడుగున క్లాస్ పీకింది. అది విని అరవింద మనసు చిన్నబోయింది. 70 ఏళ్ల వయసున్న తనను పట్టుకొని
అందులో సగం వయసు కూడా లేని కూతురు తల్లి కూతుర్ని కోపం చేసినట్టు కోపం చేస్తున్నదంటే తన చెవులను తను నమ్మలేకపోయింది. అవమానం అనిపించింది. కళ్ళనీళ్లు గిర్రున గుడ్లలో తిరిగాయి. ప్రతిదానికి నీకెందుకు నీకెందుకు అంటారు. నాకుండదా నా వాళ్ళని గురించిన ఆరాటం, ఆందోళన, భయం? మీ పిల్లలు నాకేం కారా? మీ పిల్లలకు మీరు తల్లిదండ్రులైనా నాకు మీరు పిల్లలేగా. నేను మీకు మంచి చెడు చెప్పకూడదా? నేనేమన్నా మిమ్మల్ని కోపం చేసి అరిచి అవమానించి చెప్తున్నానా మీరు నన్ను అరుస్తున్నట్టు? నేను ఏమీ అంటించుకోకుండా దులిపేసుకుని తిరుగుదామనే అనుకుంటున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. ఏం చేయను అని తన ఆత్మఘోషను రోజు తనకే స్వాగతంలా వినిపిస్తోంది అరవింద. రోజులు గడుస్తున్న కొద్దీ దినదినగండం అన్నట్టుగా తయారైంది అరవిందకు ఇంట్లో పరిస్థితి. చీచీ అనటం ఒక్కటే తక్కువ, అన్నంత చిరాకులు. మాట్లాడిస్తే గయ్యన లేవటాలు. పొద్దున పిల్లలు స్కూల్కి, మగవాళ్ళ ఆఫీసులకు వెళ్లే టైంలో అయితే మరీను మీద పడి రక్కేస్తారేమో అన్నంతగా, అబ్బా నువ్వు ఉండమ్మా, అసలే పనితో చస్తుంటే మాట్లాడకుండా కూర్చోలేవా అనడంతో నోరు మూసుకుని కూర్చోలేవా అన్నట్టు అనిపించి మౌనంగా తన రూములో వెళ్ళి కూర్చుంటోంది అరవింద. కొడుకింట్లో అంతే, కూతురి ఇంట్లో అంతే. ఏ పని చేయనివ్వరు, ఏ సలహా ఇవ్వనివ్వరు. అరుపులు కేకలు తప్ప అసలు మాటలనేవే ఉండవు. నీకెందుకు, నువ్వు అవతలిపో, మాట్లాడకు, చిరాకు పెట్టకు, ఇది వరుస. అరవిందకు అందరితో కలిసి కూర్చుని మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళు చెప్పే కబుర్లు వినాలని ఉంటుంది. మన అందరం ఒకటి, ఒక ఫ్యామిలీ అన్న భావం తనలో కలిగేలా వాళ్ళు ప్రవర్తిస్తే బాగని ఉంటుంది. కానీ ఆ కోరికలేవి నెరవేరటం లేదు. తను నోరు విప్పి మాట్లాడితే ఒక్కొక్కళ్లకు అంతటి కోపాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. పిల్లలు అంతే. నువ్వు ఒకదానివి మళ్ళీ మొదలుపెట్టావు అంటూ పెద్ద చిన్న అంతరం లేకుండా ఆ చిన్న నోటితో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పెద్దలు అది విని కూడా పిల్లల్ని కోపం చెయ్యరు. రాను రాను భరించ శక్యం కాకుండా ఉంది అరవిందకు. తన ఉనికినే సహించలేనప్పుడు వీళ్ళు తనని అసలు ఎందుకు రమ్మన్నట్టు? ఛ, కడుపున పుట్టిన పిల్లలే ఇంత కఠినంగా తయారవటం ఆశ్చర్యంగా ఉంది. చిన్నప్పుడు అమ్మా అమ్మా అంటూ తల్లి కొంగు పట్టుకొని తిరిగిన పిల్లలు వాళ్ళకంటూ ఒక సంసారం ఏర్పడగానే ఎందుకు తల్లిని పరాయిదానిగా చూస్తారు? నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి కాదు అన్నట్టు దూరం పెట్టేస్తారు అని తన గదిలోకి వచ్చి కూర్చొని ఆలోచిస్తున్న అరవిందకు తల బద్దలైపోయింది. ఈ మాత్రపు ఒంటరి బతుకును నేను ఇక్కడెందుకు గడపటం? నా ఊళ్ళో, నా ఇంట్లో, నా భర్త కట్టించిన 4 గోళ్ల మధ్య గడపచ్చు కదా. వెళ్తానంటే వెళ్ళనివ్వరు. మళ్ళా అంతా వాళ్ళిష్టమే, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. ఆ ఇల్లు అమ్మేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు నా పుత్రరత్నం, వాడి భార్య. అందుకే నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు అనుకుంటుంటే మనసంతా విరక్తితో నిండిపోయింది అరవిందకు. ఈ కంఠంలో ప్రాణం ఉన్నన్ని నాళ్ళు ఈ బంధాలు తప్పవు. వాళ్ళు ఎన్నన్నా నేను ఇక్కడే పడి ఉండక తప్పదు. కనుక నేను ప్రశాంతంగా నా రోజులు వెళ్ళిపోయేలా చూసుకోవాలంటే నేను వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, పిల్లలు ఎలా తయారైతే నాకేంటి అని దులిపేసుకోవాలి. ఎవరి పిల్లలు వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఎలా పెంచుకుంటే నాకేంటి అనుకొని నేనేమీ పట్టించుకోకూడదు. నోరు మూసుకొని కూర్చోవాలి. నా పనులేవో నేను చేసుకుంటూ, నా కాలక్షేపం ఏదో నేను చూసుకుంటూ అని అనుకుంటుంటే నోరంటూ ఉన్నాక ఈ నోరు మాట్లాడకుండా ఉండి సావదే అని అనుకొని దానికోసం ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించింది అరవింద.
కొంతసేపు ఆలోచించాక ఒక ఉపాయం తట్టింది. నేను ఎన్నో నోములు నోచాను కానీ మూగనోము ఎప్పుడూ నోచుకోలేదు. ఇప్పుడు దాన్ని ఒక నియమంగా పెట్టుకొని నిష్ఠతో నోమిస్తే వాళ్లకు నా గోల తగ్గుతుంది, నాకు ఈ అవమానాలు తప్పుతాయి అనుకొని ఆ మర్నాటి నుంచి ఇంట్లో ఎవరితోటి మాట్లాడకుండా ముంగిలా కూర్చోవటం చేసింది. దాంతో ఏమైంది మాట్లాడరు అత్తయ్య, కాఫీ కావాలంటే వద్దనలా చెయ్యి ఊపుతారేంటి అంటోంది కోడలు మంజుల చిరాగ్గా. ఏమైందమ్మా నీకు, పొలం కౌలు డబ్బులు ఏం చేశావు అంటే మాట్లాడవే, మొన్న ఆ మధ్య పాలేరు తెచ్చి నీకు ఇచ్చాడటగా అని అడుగుతున్నాడు కొడుకు శరత్. అమ్మా, శ్రావణ శుక్రవారానికి ఎప్పుడు నాకు పట్టు చీర కొనిచ్చేదానివి, ఈసారేంటి కామ్గా ఉండిపోయావు, ఏదడిగినా మాట్లాడవేంటి అంటోంది కూతురు శైలజ. దేనికి మాట్లాడలేదు అరవింద. నోరు విప్పి సమాధానం ఇవ్వలేదు. పిల్లలు బామ్మకు మాట పోయిందిరా అని ఒకరు, అబ్బా హాయిగా ఉంది అమ్మమ్మ గొంతు వినపడకపోతే, నస తప్పింది అని మరొకరు అనుకుంటుంటే ఆ మాటలు అరవింద చెవిలో పడటంతో ఆమెలో పట్టుదల మరింత ఎక్కువైంది. ఇంట్లో అందరూ ఏమైంది చెప్పు అని ఆ మాట విసుక్కుంటూనే అంటుంటే గొంతు చూపించింది అరవింద. మాట రావటం లేదన్నట్టుగా సైగ చేసింది. మొక్కుబడిగా మర్నాడు ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు కొడుకు. డాక్టర్ అన్ని టెస్టులు చేసి అంతా బాగానే ఉంది మరి అన్నాడు. మాట రాని కారణం నాకు అంతుపట్టడం లేదు అన్నట్టుగా. ఇంకో డాక్టర్ దగ్గరికి పోతే ఆయన అదే చెప్పాడు. దాంతో ఆమెకు బాధ ఏమీ లేదు కదా, బాగానే ఉంది కదా అనుకొని ఇంకా ఆ ప్రసక్తి తీసుకురావటం మానేశారు ఇంట్లో అందరూ. అరవిందకు కూడా అదే బాగుందని అనిపించి ఆ తర్వాత కూడా ఆ మూగనోమును అలా కొనసాగించింది. ఆ తర్వాత అసలు తనకు మాట్లాడటం వచ్చు అన్న సంగతిని మర్చిపోయింది. ఇదండి మూగనోము కథ, ఒక కుటుంబ కథ. తరాల అంతరం రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ రోజుల్లో దాదాపు ప్రతి కుటుంబం కథ ఇది. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ కథావాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు దయచేసి చేయండి. ధన్యవాదాలు.